అందరికీ నమస్కారం. నేను మీ మండల వ్యవసాయ అధికారి. ముఖ్యంగా మనము ఏదైనా సీడు, ఫర్టిలైజర్, పెస్టిసైడ్ లైసెన్స్‌కి సంబంధించి ఏదైనా అమెండ్మెంట్ అంటే మనకు ఓఫామ్ ఇంక్లూజన్ చేయడం గానీ, పర్సనల్ రెస్పాన్సిబుల్ చేంజ్ చేయడం గానీ, లేదు అంటే గోడౌన్స్ ఇన్క్లూజన్ గానీ, డిలీషన్ గానీ చేసినప్పుడు అది స్టేటస్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ఇక్కడ మనకు డిఎస్ఎల్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనం ఆల్రెడీ లాగిన్ అయ్యి మనకు డిఎస్ఎల్ ఇంతకుముందు అప్లై చేసి ఉంటే మనము అక్కడ మనకు వ్యూ స్టేటస్ దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది మీరు ఏ రోజు అప్లై చేశారు, అప్లై చేసిన తర్వాత ఏఓ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళింది, ఏఓ గారి దగ్గర ఏదైనా డాక్యుమెంట్స్ పెండింగ్ ఉంది అంటే అవి కంప్లీట్ అయినాయా లేదా, తర్వాత ఏడీఏ గారి దగ్గరికి వెళ్తుంది. ఏడీఏ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత గౌరవ డిఏఓ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే అప్రూవ్ చేయడం జరుగుతుంది. సీడ్ లైసెన్స్కి సంబంధించి ఏ అమెండ్మెంట్ అయినా కూడా మనకు డిఏ ఆఫీస్లో అప్రూవ్ అవుతుంది కాబట్టి అప్రూవ్ అయింది మనకి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ అని కొట్టగానే మనకు ఇక్కడ ఏదైతే అమెండ్మెంట్ ఆఫీస్ అడ్రస్ చేంజ్ అయినా, సేల్ అడ్రస్ చేంజ్ అయినా, స్టోరేజ్ చేంజ్ అయినా, లేదంటే ఏదైనా పర్సనల్ రెస్పాన్సిబుల్ అంటే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ హోల్డర్ ఉండి ఇప్పుడు ఏదైనా పర్సనల్ రెస్పాన్సిబుల్ చేంజ్ అయినా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని మనం ప్రింట్ తీసుకొని మన లైసెన్స్ కాపీతోని జత చేసుకొని షాప్లో డిస్ప్లే చేస్తే సరిపోతుంది.